అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 8 o'clock లేచాను. రీజన్ ఏంటి అంటే ఈరోజుతో నా బిడ్డలిద్దరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్నమాట. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా త్వరగా లేయాల్సిన అవసరం లేదు. ఫైనల్లీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. 2 months ఆల్మోస్ట్ 2 months సమ్మర్ హాలిడేస్ అనమాట. 8 o'clock లేచి ఆరాంగా ఫస్ట్ బాల్కనీలోకి వచ్చాను. బాల్కనీలో వాటర్ తాగుతూ నా మొక్కల్ని చూస్తూ ఉన్నాను అనమాట. నా మొక్కల్లో ఒకదానికి ఒక 2 పూలు కాచాయి అనమాట. ఆ పూలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట నేచర్ని. ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసుకొని కాఫీ టీలు తాగేసి ఒక 11కి అలా బయటికి వెళ్ళాను అనమాట వెజిటేబుల్స్ తీసుకురావడానికి. ఇక్కడ చూసారా పూలు కింద పడిపోయినాయి. ఈ కానగ చెట్టు అంటారు దీన్ని. ఇక్కడ ఈ చెట్లు హెవీగా ఉన్నాయి. నేనున్న ప్లేస్లో రెయిన్ వాటర్ లాగా పూల రెయిన్ అనమాట. ఎంత బాగుందంటే అలా నడుచుకుంటూ వెళ్తుంటే మీద పూలు పడుతూనే ఉన్నాయి దారి పొడవునా. నేనుండే ప్లేస్ నుంచి జస్ట్ ఒక 1/2 kilometer దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. ఫ్రెష్గా దొరుకుతాయి. ఇన్ని డేస్ బయటికి వెళ్ళి తీసుకొచ్చేంత టైం లేకుండా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ ఈరోజు ఎలాగో హాలిడేనే కదా అనేసి ఇంకా హాలిడేనే కదా నిదానంగా వెళ్ళి నేనే తెచ్చుకోవచ్చని నేనే వెళ్ళి తెచ్చుకునేకి వెళ్తూ ఉన్నాను. నాకైతే పిచ్చిగా నచ్చేసింది అనమాట. నేనుండే ఈ ఏరియాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కానగ చెట్లు పూలు పడుతూనే ఉన్నాయి. ఎంత బాగుందో సీనరీ చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు నాకైతే. ఫైనల్గా ఈ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ మార్నింగ్ 7 to 11:30 వరకు వెజిటేబుల్స్ పెడతారనమాట. అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నాకేం కావాలో అవన్నీ తీసుకున్నాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కావాలో తీసుకున్నారనమాట. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, స్వీట్ చింతకాయ చెట్టు. ఆ చెట్టు కింద పెట్టారనమాట ఈ వెజిటేబుల్స్. ఎప్పుడు ఆ ప్లేస్లోనే పెడతారు. ఈరోజు లక్కీగా ఆ చెట్టు ఎక్కి ఒక అతను ఆ కాయలు కోస్తూ ఉన్నాడు అనమాట. కొన్ని కింద పడిపోయినాయి, కొన్ని కోస్తూ ఉన్నారు. లక్కీగా అదే టైంకి నేను వెళ్ళాను అనమాట అక్కడికి వెజిటేబుల్స్ కోసం. అతని పైనుంచి కాయలు కోస్తూ ఉంటే కింద పడినాయన్నమాట. నేనైతే చాలా తీసుకున్నా, కింద పడినవన్నీ తీసుకొని బ్యాగ్లోకి వేసుకున్నాను అనమాట. మామూలుగా అంటారు కదా, తినే ప్రతి గింజ పైన మన పేరు రాసి పెట్టింటుంది అని. ఏంటో మరి లక్కీగా నేను వెళ్ళిన టైంకే అతను కాయలు కొట్టడము, అవి కింద పడ్డము, అవి నేను తీసుకోవడము. ఈరోజు ఆ స్వీట్ చింతకాయల పైన నా పేరు రాసిందనమాట, నేను తినాలి అనేసి. లేకపోతే చూడండి మీరే కరెక్ట్గా అదే టైంకి ఎలా వెళ్తాను. నేను ఆ చిన్న బైట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. మీరు చూడండి, నాకు ఆ కాయలు స్వీట్ చింతకాయలు అన్నాను కదా, అవి ఎలా ఉంటుంది ఏమి అనేసి చిన్న బైట్ యాడ్ చేసి ఇందులో యాడ్ చేశాను. మీరు కూడా చూడండి. వెజిటేబుల్స్తో పాటు స్వీట్ కార్న్, ఆకుకూరలు అన్నీ తీసుకొని బ్యాగ్లోకి వేసుకొని నాకు ఏమేమి కావాలో రెడీ చేసి పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా, ఇవే స్వీట్ చింతకాయలు అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్. అవి కిందకు పడినాయి. కొన్ని అతను ఆన్ ద స్పాట్లో కొట్టేటప్పుడు కింద పడినవన్నీ ఏరుకొని బ్యాగ్లోకి వేసుకొని వచ్చాను అనమాట. ఇంటికి ఎత్తుకొని వచ్చి వాటిని వాష్ చేసి తిందామని ఆ కాయల్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి కాయలు. అది సేమ్ ఈ చెట్టు కిందే అనుకుంటా ఈ వెజిటేబుల్ షాప్ వాడు, ఈ వెజిటేబుల్ బండి అతను పెట్టడము. చాలా పెద్ద చెట్టు. ఓకే, మళ్ళీ వెజిటేబుల్స్ తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాను. ఆన్ ది వేలోనే ఒక చిన్న ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది అనమాట. నేను చెప్పాను కదా 11 o'clockకి అలా వెళ్ళాము అని. అప్పటికి ఎండ బాగుండింది. సర్లే ఐస్ క్రీమ్ తిందాము అని నేను, నా ఫ్రెండ్స్ ముగ్గురం, టోటల్ 3 members వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇక్కడ ఒక చిన్న కామెడీ జరిగింది మా ఫ్రెండ్స్తో. కింద పడినాయి కదా చింతకాయలన్నీ, తినండి రా అని వాళ్ళకి ఇస్తే వాళ్ళు
కింద పడినవి హైజెనిక్ అది ఇది అన్నారన్నమాట. సరేలే మీకోసం నేను క్లీన్ చేసి నీట్గా మీకు తినిపిస్తాను ఉండండి అని నేను క్లీన్ చేసినట్టే చేసి వాళ్ళకి తినిపించినట్టే తినిపించిన నోట్లో నేను తినేసాను అనమాట. వాళ్ళు నన్ను ఇద్దరు పట్టుకొని కొట్టారనమాట. మాకు తీస్తానని చెప్పి మొత్తం నువ్వే తినేసావా అనేసి చిన్న కామెడీ జరిగిందనమాట. లేకపోతే నేను ఫస్ట్లోనే చెప్పాను తినండి రా అని, వద్దు హైజెనిక్ అది ఇది అన్నారు. అందుకనే మొత్తం వాళ్ళిద్దరికీ లేకుండా నేనే లాగిచ్చేసాను అనమాట కాయలు మొత్తం. ఆ తర్వాత చెప్పాను కదా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకున్నాను. నేనేమో ఐస్ క్రీము, వాళ్ళిద్దరేమో జ్యూస్ తీసుకున్నారనమాట. వాళ్ళకి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ, అందుకే జ్యూస్ చేసుకున్నారు. మనకేమో హెల్త్ పైన పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అందుకనే ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను వెజిటేబుల్స్ తెచ్చానన్నాను కదా, వాటిల్లో ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఈ మునక్కాయలు డ్రమ్ స్టిక్ దొరికాయి అనమాట. ఈ డ్రమ్ స్టిక్స్తో థింక్ చేస్తూ ఉన్నాను, ఏ కూర చేయాలి, సాంబార్ చేద్దామా లేకంటే టమాటో డ్రమ్ స్టిక్ కూర చేద్దామా అని థింక్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా సాంబార్ చేస్తే ఎండాకాలం కదా తొందరగా స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని వీటి డ్రమ్ స్టిక్ టమాటాలు వేసి మసాలా కూరలాగా చేశాను అనమాట. అది చేయడం కోసం ఫస్ట్ డ్రమ్ స్టిక్ అన్నిటిని క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటూ టీవీ చూస్తూ ముక్కలు కట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మొత్తానికి లంచ్ అయిపోయింది. ఈవినింగ్ ఒక 4:30, 5 పైకి వచ్చాను, టెర్రస్ పైకి. పిల్లలు కూడా వచ్చింటే కాసేపు టైం పాస్ అవుతుంది కదా అని ఈరోజే కదా సమ్మర్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ డేనే స్విమ్మింగ్ ఎందుకని స్విమ్మింగ్ చేయలేదు కానీ బట్ పైన పూల్కి వెళ్ళి జస్ట్ ఆ నేచర్ని సరౌండింగ్ అంతా చూస్తూ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఆ ఫ్రెండ్స్తో కబుర్లు చేసుకుంటూ ఆ వాటర్ని చూసుకుంటూ ఆ వ్యూ అంతా చూస్తూ ఉన్నాను అనమాట. దిస్ ఈజ్ మై పూల్. ఓకే, సో సమ్మర్ స్టార్ట్ అయితే సమ్మర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అల్లకల్లోలం ఉంటుందన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తాం పూల్లో. సో మాకు అసలు వాటర్ ప్రాబ్లం ఏమీ లేదు. ఈ బెంగళూరులో ఎవరికి ఏ వాటర్ ప్రాబ్లం వచ్చినా సరే నేనుండే కమ్యూనిటీలో మాకు అసలు వాటర్ ప్రాబ్లమే లేదు. వీఆర్ హ్యాపీ విత్ ద వాటర్. మంచి కావేరీ వాటర్ దొరుకుతుంది, మాకు పూల్ కూడా ఉంది. సో మాకు వాటర్తో ఎటువంటి ఇబ్బంది లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట సమ్మర్. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. మా టెర్రస్ పైన ఉంటుంది ఈ పూల్లో స్విమ్ చేస్తూ సరౌండింగ్స్ అంతా వ్యూ చూడొచ్చు అనమాట. సో మెట్రో కూడా చాలా బాగా కనిపిస్తుంది. వ్యూని ఎంజాయ్ చేస్తూ స్విమ్ చేస్తాం, అవర్స్ టుగెదర్ స్పెండ్ చేస్తాం అనమాట మేము స్విమ్మింగ్ పూల్లో. ఈ సమ్మర్ వస్తే చూడండి పిల్లలందరూ రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు స్విమ్మింగ్. ఈరోజు వద్దు అంటే చక్కగా చెప్పిన మాట వింటూ జస్ట్ కాళ్ళు మాత్రమే అందులో పెట్టుకొని మాతో మాట్లాడుతూ ఉన్నారనమాట. సో రేపటి నుంచి స్విమ్మింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. తొందరగా పనులన్నీ ముగించుకొని ఈవినింగ్ 4:30 అలా వెళ్తే 6 వస్తాం. మా వాడు చూడండి స్విమ్మింగ్లో చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట. సో దిస్ ఈజ్ మై వ్లాగ్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.